సమస్య లేదు. చూడనివ్వట్లేదు సీరియల్ వల్ల అసలు మనం అసలు చూడలేకపోతున్నాం. బేరబుల్ అయిపోయింది. 9 అయిందంటే సీరియల్ స్కిప్ చేయలేరు ఒకరోజు స్కిప్ చేయలేరు. మీరు ముగ్గురు ఉన్నారు. ఒక్క నిమిషం నేను చెప్తా. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి హర్షిత్? నీ పేరు హర్షిత? సరే చరణ్ చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఐపీఎల్ చూడనియట్లేదు మ్యామ్. ఎందుకు చూడనివ్వట్లేదు మీరు? అరే అవును కదా, సీరియల్ చూడాలి కదా. మరి సీరియల్ అంటే అది ఎమోషన్. ఐపీఎల్ హైలైట్స్ చూసుకోవచ్చు కదా. అది హైలైట్స్ ఇప్పుడు ఈ మధ్య ఓటీటీలో వస్తున్నాయి అవన్నీ. ఐపీఎల్ కూడా ఒక ఎమోషన్ కదా. సీరియల్ జన్మ జన్మల బంధం, జన్మ జన్మల బంధం కదా. ఎగ్జాక్ట్లీ. సరే సరే ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందుకని నేను సమంత గారు ఈ రోజు ఇక్కడికి వచ్చాము మీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి. ఏమంటారు సమంత గారు? మనం తీర్చాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా? నాకు సంబంధం లేదు. దాన్ని తీర్చడానికి మన దగ్గర ఒక మంచి మనిషి ఉన్నాడు. ఇదిగోండి ప్రవీణ్ గారు. ఆయన వల్లే నాకు లేదు. కానీ మా డైరెక్టర్ వైరల్ స్పీచ్ చూసారా మీరు? అబ్సల్యూట్లీ. అసలు వైరల్ ఫీవర్ కన్నా ఫాస్ట్ #, శుభం పెడితే ఏమొస్తుంది? యాక్చువల్లీ మీ స్పీచ్ రావాలి. నా స్పీచ్ నేను అక్కడ ఉన్నానా లేదా కూడా ఎవరికి తెలియదు. మా డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. అసలు డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. సింగిల్ మ్యాన్ షో. ఏంటంటే మీ ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు లక్కీ. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నాకు రాలేదు. ఆఫ్టర్ 15 years కూడా మీకుందా కాన్ఫిడెన్స్? అంటే నేను సినిమాలు ఎక్కువ చేయలేదు కాబట్టి నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి చెప్తా. when I was coming here ఎవరో నాకు ఒక మీమ్ పంపించారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3 హీరోలు మారారు కానీ సుమా గారు మారలేదు. అమేజింగ్. థ్యాంక్ యూ. మీరు సో నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి అయినా సరే నేను ఈయనలాగే చెప్తాను. ఎందుకంటే నాకు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. అవునా? ఐ బిలీవ్ ఎట్ దట్ మూమెంట్. సో అందుకని ఈరోజు మీ సినిమా కూడా శుభం చెప్పండి చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. అక్కడి నుంచి దట్ శ్రావణి, అండ్ శ్రావణి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తుంది ఈ మూవీ ద్వారా. ఇక శాలిని, తనని ఆల్రెడీ మనం చూసాము చాలా మూవీస్ లోను, వెబ్ సిరీస్ లోను. దెన్ దిస్ ఇస్ శ్రేయ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా. అండ్ దట్ ఇస్ శ్రేయ. సారీ శాలిని. శాలిని ఏవి నువ్వే వేసుకున్నావా? నువ్వే చెప్పి రాయించుకున్నావా? అదే నేను రాయించుకుంటే బాగుండేది. అదే. అండ్ దిస్ ఇస్ మిస్టర్ వంశీ, ది డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అది ఎలాంటి కీనో మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. May 9th మాత్రం థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ వీ హ్యావ్ ప్రవీణ్ కంద్రేగులు గారు మనకి సినిమా బండి సినిమాను అందించినటువంటి డైరెక్టర్. అండ్ అలాగే పరదా సినిమాను కూడా ఇప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే ఆయన స్పీచ్కి పరదా మనం తీసేసాము, ఆయన స్పీచ్ మనం వినేసాము, మోస్ట్ వైరల్. అండ్ మిస్టర్ హర్షిత్, చరణ్ అండ్ గవిరెడ్డి హూస్ అ డైరెక్టర్ టర్న్డ్ ఇంటూ యాక్టర్. ఇప్పుడు కాదు సమంత గారు యాక్ట్రెస్ గా ఉండి హ్యాపీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉండొచ్చు కదా. ఎందుకు మీరు ఈ ప్రొడ్యూసర్ అనే బాధ్యతను తీసుకున్నారు కదా? వై అంటే ప్రొడ్యూసర్ అనేసరికల్లా సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి డిపార్ట్మెంట్ గురించి చూడాలి. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, బడ్జెట్ ఏంటి, ఎక్కువైందా తక్కువైందా, కాల్ షీట్లో నా గురించి తెలిసి కూడా మీరే ఈ క్వశ్చన్ అడుగుతున్నారా? కొంచెం పిచ్చి అని. సినిమా పిచ్చి. ఒకప్పుడు గౌతమ్ మెనన్ సార్ నా ఒక రిస్క్ తీసుకొని హీ కాస్టెడ్ 1 న్యూ కమర్ కదా. ఆ డిసిషన్ వల్లనే నేను ఇక్కడ కూర్చుంటున్నాను. సో ఐ థింక్ నా బాధ్యత కూడా ఉంది. దట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ more newcomers are given an opportunity to shine. Okay. One day they'll be sitting here producing. Super. But already they're so multifaceted. నేను ఆ వయసులో నాకు యాక్టింగ్ కూడా రాదు అప్పుడు. ఆ వయసు ఈ వయసు ఏంటండి? మనది కూడా ఆ వయసే. అవునా? వయసు ఈ మధ్యకాలంలో ఇంత అబద్ధం చెప్తామా? ఓకే. బట్ I mean, our vayaslo naku I did not know anything, but just seeing the talent, I was like 23, 24 years old, 25, 23, 21. ఊరుకో శాలిని, నేను 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను 21 లోనే ఇరుక్కుపోయి ఉన్నాను. మీరు 25ఆ? నేను 26. ఓ, శాలిని 21 అయితే నేను 26. మీకంటే just 1 year ఎక్కువ. గవిరెడ్డి 31.
చరణ్ 28, హర్షిత్ 27. అన్ని తప్ప సరే, కానీ ఆ కాన్ఫిడెన్స్ తో మీరు చెప్పండి. నేనైతే రియలీ అవునా సుమా గారు మీకు ఇంత టాలెంటా? ప్రవీణ్ 44. పాపం. కాదా? ఓకే అయితే 30. ఓకే, వంశీ మాత్రం 32. అవునా? ఎందుకంటే 32 పళ్ళు ఎప్పుడు బయట ఉంటాయి కదా, అందుకని 32 వంశీ. కానీ ఈ వయసులో దే ఆర్ రైటింగ్, దే ఆర్ యాక్టింగ్, దే ఆర్ లైక్ so much of contribution from their side. I'm very very proud of kids these days. I know 14 years వైభవ్ సూర్యవంశీ ఏమో అంత కొట్టేశాడు 35కి 100 కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో. నేను కూడా. ఓకే, మీరు చాలా చేస్తున్నారండి బాబు. మీరు చేస్తున్నాను. ట్రాలాలా అనే పేరు పెట్టడానికి రీజన్ కొంచెం చెప్పారు మీరు. ఐ లైక్ దట్ సాంగ్. ఒకసారి పాడదామా మనమా? ఇద్దరా? యా, ఓకే. రెడీ 1 2 3. Brown girl in the ring, tra la 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 la. Brown girl in the. హలో, ఎవరికి అవకాశం నో, నేనే ట్రెండ్ అవ్వాలి. మధ్యలో వచ్చి ఉండండి ఒక్కసారి, మేమిద్దరం పాడతాం. ఇప్పుడు నన్ను తొక్కేద్దామని, మిమ్మల్ని నన్ను కూడా తొక్కేద్దామని. సరే మళ్ళీ నేను ఇప్పుడు ట్యూన్ మర్చిపోయాను. నాకు గుర్తుంది. నేను లైఫ్ లో ఇప్పుడు ఆ సాంగ్ నేను మళ్ళా నేను చెప్తా. రెడీ 1 2 3 స్టార్ట్. Brown girl in the ring, tra la la la. It's a brown girl in the ring, tra la 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 la. Brown girl in the ring, tra la 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 la. It's a dot 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 dot. No, something like that. No. Naku, I forgot. I forgot. Okay. But the point is, it's a brown girl and she's in the ring. In the ring. That's all. The same thing. We kept on singing and singing. Correct. Till it became your production house. Correct. Title name. Yeah. Oh my God. ఎంత బాగుంటారు మీరు I చిన్నప్పుడు. mean, Naku Gurtundi, Himank and Himank, who's co-producer of Tralala, co-partner. Vividly, we were sitting across the dining table, and this was when I was not shooting and I was not well. Appudu nenu malli will I be back, will I shoot again, will I do anything again, ever telidu, and we did not know either. But we used to sit in front and sit across the dining table and make big plans ki idi cheyali adi cheyali, ee business start cheyali, ee business lo investment cheyali, and then we should start a production house. Because suddenly kada nenu appadaka life మొత్తం హీరోయిన్గా I did not think of anything else because it was going so well and it's at such speed and with so many offers. నాకు వేరే థాటే లేదు, వేరే ఏదో చేయాలి, we should have a backup అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. While I was sitting in that dining table and talking to Himank, we really did not know if we'll ever go back to working. So today to sit here and ఒక సంవత్సరం కూడా అవ్వలేదు ఆ కాన్వర్సేషన్ తర్వాత. సో ఇన్ 1 year we were able to fulfill so many of our dreams, so many of the things we discussed while not knowing anything about the future. So I'm very very happy. సూపర్. Yeah. ఓకే, సరే ఇక్కడ వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి ఆడిషన్స్ ఏమైనా చేశారా మీరు? ఎందుకంటే కొంతమంది న్యూ కమర్స్ ఉన్నారు. చేశారా? చేయలేదా? But I mean it was already decided. Le ante nenu male lo first scene chusina ventane I was like, this boy is special anipinchindi, and I think that we were all unanimous. They are so good. Ante I remember I was before we started shooting, and this is our bumper offer. Ante last la surprise blast, like, because ante when he is such a phenomenal actor and nijanga like highlight, one of the highlights of the film, and each one of them even nenu ippudu daka I probably watched the film maybe like 15 times. Baboy na cinemale nenu chudanu. Kani after becoming a producer I have to watch everything again and again. I know every line on their face, I know every expression, I know, but I still 15 times tarvata kuda I'm still laughing and I'm still enjoying it. So I'm so proud of them. సూపర్. అవును, ఈ సీరియల్ గురించి ఇంతగా ఎఫెక్ట్ అయ్యి ఒక స్టోరీని రాసి సినిమా తీశారు అంటే డైరెక్టర్ గారికి దీని వెనకాల ఏదో ఉన్నట్టుంది.
చెప్పండి ప్రవీణ్ గారు, ఏం జరిగింది మీ లైఫ్లో? మెయిన్ రైటర్ వసంత్ ఐడియా చెప్పాడు, సీరియల్ చూస్తే దెయ్యాలు వస్తాయి అంటే నాకు అసలు ఫస్ట్ వినగానే సీరియల్ చూడడం ఏంటి, దెయ్యాలు రావడం ఏంటి, అసలు నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నారు. సో లైక్ ఆ స్టోరీ చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఫస్ట్ వినగానే, వన్ లైనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో వెంటనే లైక్ ఆ కథ వినగానే సమంత గారు, రాజ్ నిడుమూరి గారు అందరూ కూర్చొని డెవలప్ చేసాం. అంటే మంచి ఐడియా. అంటే మనకి చాలా హారర్ కామెడీస్ చూసే ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఈ సినిమాలో జనరల్లీ సీరియల్స్ అంటే ఎవరు మన ఫ్యామిలీ ప్రతి వాళ్ళు చూస్తారు, అందరికి ఇష్టం, ఊర్లో సీరియల్స్ చూస్తారు. హారర్ ఈ మధ్య కాలంలో హారర్ వచ్చి చాలా రోజులైంది, ఒక కామెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్లో జగపతి బాబు, బ్రహ్మానందం అప్పట్లో 3 కపుల్స్ అలాగేనండి, అలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఆలోచిస్తే చాలా రోజులు అయిపోయింది. సో దిస్ ఫిలిం ఒక ఫ్యామిలీ అందరూ కలిసి అమ్మమ్మ తాతయ్య అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకుని వస్తారని నాకు గట్టి నమ్మకం. ఓకే, సో సమంత గారు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాతో? మీరు 15 సార్లు చూసినటువంటి ఒక ప్రేక్షకురాలిగా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తే ఏంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? అంటే లైక్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అండ్ ఈ వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్మ్, నాకు తెలుసు దట్ ఆడియన్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో థియేటర్కి రప్పించడం చాలా డిఫికల్ట్. కాంటెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ కెన్ ఈక్వల్లీ పుల్ ఆడియన్స్ టు ద థియేటర్స్. సో కానీ ఒక స్పెక్టికల్ ఇవ్వాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఐ థింక్ దట్ జస్ట్ saying a small simple point but with the drama and the experience always works for the big screen. So I think that idi trailer chuste maybe meeku just horror comedy anipistundi, but it's much more than that. And after you watch the film you'll feel like oho chala chepparu kani in a different way. Okay. Yeah. So I think that as I will always be wanting to tell fresh stories. Kani I also am a woman, so I will always have that perspective. I cannot get rid of that perspective. Correct. So that's the plan, to always tell your kind of stories, but in a way that the audience wants to watch it. ఓకే, సో మొత్తానికి ఆడియన్స్కి నచ్చే విధంగా ఒక సినిమాని మన ప్రవీణ్ గారు తీశారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. దానితో పాటుగానే సినిమా చూసిన తర్వాత ఓ ఇది ఇలా కూడా ఉందా, దీనికి ఇలాంటి అర్థం కూడా ఉందా అని కూడా మనకు అనిపిస్తుంది, అంతే కదా? సటిల్గా అనిపిస్తుంది. ఓకే, వంశీ ఏమంటావు యాజ్ అ డైరెక్టర్? మా ప్రవీణ్ గారి టేకింగ్ మేకింగ్ ఎలా ఉంది? డైరెక్షనా? నిన్న స్పీచ్ లో వచ్చిన పూనకమే ఎవ్రీడే ఉండేది. ఎవ్రీడేనా? అలాగే ఉండేదా? నాకు భలే ఫస్ట్ అసలు సెట్కి వెళ్ళగానే ఏంటి ఏమి ప్రవేశం చేస్తావు అని అడుగుతున్నాడు. అసలు అట్లెవరు అడుగుతారు? చేస్తుంటే వద్దంటారు, లేకపోతే బాగుంది కానీ లేదంటారు, కానీ మొత్తం అసలు చాలా ఓపెన్ ఫ్లో అవడానికి. అంటే మీ అందరికీ కూడా స్కోప్ ఇచ్చారు మీరు ఇంప్రవైజ్ చేసి చేసుకోవడానికి. మీరు మీ సినిమాలకు ఏదైనా వర్క్ షాప్స్ చేసినా ఉన్నాయా సమంత గారు? లేదు కదా, అంటే ఎవరు పిలవలేదు కాబట్టి. ఒక్క సినిమాకి కూడా వర్క్ షాప్ జరగలేదా? No. Oh baby, because you had no. Yeah, no. Nothing. But అన్ని బాగా జరిగాయి. Of course, maybe workshops. Some don't need workshops. అబ్బా లేదు, ఐ థింక్ కాదు. ఏంటంటే వర్క్ షాప్స్ చేయని దానికి చేసిన దానికి అడ్వాంటేజ్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ టేక్స్ తక్కువ పడతాయి వర్క్ షాప్స్ చేసేస్తే. సో యాజ్ అ ప్రొడ్యూసర్ సమంత గారు వర్క్ షాప్స్ చేయించేశారు కాబట్టి చాలా తక్కువ టేక్లో సినిమా బడ్జెట్ కూడా చాలా తగ్గించేసి సినిమా అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సినిమా బడ్జెట్ adi Himang Pani, so I think he was very keen on these workshops because, but I think I also wanted to see, because inta camaraderie kavali, like they have to feel like one unit. So it was very important. Okay. And I think they also enjoyed, and a lot of changes came kada from the workshops. Nenu force emi cheyaledu kada. వంశీ నువ్వు చెప్పు, వీళ్ళలో ఎవరు ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడతారు? ఎగ్జాజరేట్ చేసి మాట్లాడడం చరణ్. అవునా? చరణ్ పర్ఫార్మెన్స్ అబ్సెషన్ ఉంటుంది.
అంటే వాడు ఎప్పుడు కనిపించినా ఒక డ్రమాటిక్ ఈవెంట్ చెప్తాను. ఎట్లయితే రా నీకు ఇన్ని అంటే నేను ఇంకా నాకు అర్థమైంది వాడు కొంచెం యాడ్ చేస్తున్నాడు, అన్ని కష్టం కాదు చరణ్, ఇప్పుడు కూడా ఈ యాక్టింగ్ చేసి ఈ అది interview- మంచిది యాక్చువల్గా. ఈ ఇంటర్వ్యూ గురించి కూడా చరణ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పు చరణ్. లేదు ఏ, చరణ్ ఇందాక చెప్తానన్నావు, నేను ఎప్పటి నుంచో ఓ యా ఆ, యా. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు సమంత మ్యామ్తో వర్క్ చేస్తున్నా సరే నాకు అనిపించింది ఓకే మనం సెలబ్రిటీ అవుతున్నామని. కానీ సుమా గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా సెలబ్రిటీ అయ్యా అనిపించింది. అది సో వంశీ చెప్పింది కరెక్టే, అది పర్ఫెక్ట్. చరణ్ ఇప్పుడు నువ్వు చెప్పు, అందరిలో కల్లా డామినేటింగ్ పర్సనాలిటీ ఎవరిది? ప్రవీణ్ గారు డైరెక్ట్ చేసేటప్పుడు మీరు చూడాలి బీటీఎస్ అసలు ఎప్పుడు ఉంటుందంటే దయ్యాల కన్నా ఎక్కువ ప్రవీణ్ అన్న భయపడతారు అనమాట. I went to shoot, right? Like okaro shooting ఉంది. So for me I need like a little quiet before the shot is high energy kada. కెమెరా మా డిఓపిని మెచ్చుకోవాలి. తను ఎంత వైలెంట్ అంత కామ్. Like he how many ever times he says she'll be like డిఓపి పేరు మృదుల్. not Mrudula, Mrudul. అమ్మాయి డిఓపి. I've been calling her Mrudula. సో లైక్ నా ఫస్ట్ సినిమా నుంచి ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ లైక్ సినిమా బండి వాజ్ ఉమెన్ సినిమాటోగ్రఫర్. దిస్ అంటే ఐ థింక్ వీ నీడ్ ఉమెన్ సినిమాటోగ్రఫర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఉమెన్ సినిమాటోగ్రాఫర్స్. సో మీరు పిక్ చేసుకోవాలన్నమాట వాళ్ళలో నుంచి. ఇంకా యూ విల్ హ్యావ్ వెరీ ఫ్యూ పీపుల్ టు చూస్ ఫ్రమ్. బట్ గ్రేట్ అండి మీరు అలా తీసుకుంటున్నారంటే. పర్దా కూడా And it's a very difficult job. Yeah, The it's camera not easy. is not at all easy. I know దాన్ని Strength మోసుకొని also. యూ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. యా శ్రేయ ఇందులో బెస్ట్ సింగర్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, ఎవరు అనుకుంటున్నారు అది? అవునా వంశీ? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, చాలా ఇన్ఫ్లుయెన్స్. వంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కరెక్ట్ గా మనకి ఫినిష్ అవ్వలేదు, కానీ ఒకసారి ఆ పాట పాడు, మీ పాట. పాలు పాడు. శాలిని కూడా కావాలంటే కొంచెం జాయిన్ అవ్వచ్చు. ఓకే పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఇది జన్మ జన్మల బంధం, పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం. భజన ఎక్కడ మిస్ అయింది? పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మ. ఒకటి ప్రాక్టీస్ జన్మ జన్మల బంధం. క్లోజ్. సో మేకప్ కి ఎక్కువగా టైం తీసుకునేది ఎవరు మీలో? ఓ దయ్యాల మేకప్ కదా. పాపం అసలు ఎంత కష్టమైంది మీకు దయ్యాల మేకప్ వేసుకోవడం. లెన్సులు కూడా ఉన్నాయా? లెన్సులు మా ఇద్దరికి సైట్. సో మేము కాంటాక్ట్ లెన్స్ వాడతాం. తీసేయాలి, తీసేసి తెల్ల కాంటాక్ట్స్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డి కనపడదు. దాని తర్వాత ఇది వైట్ ఫిల్మ్, వైట్ లెన్స్. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కుడెంట్ సీ ఎనీథింగ్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు వాక్ త్రూ సమ్ వైట్ ఇది. like 80% కనపడదు. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఆ హారర్ సీన్స్ ఉన్నప్పుడు మొత్తం డార్క్ ఉంటుండే. సో ఇలా అన్ని పట్టుకొని నడుస్తుండే.